హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ పునుగులు, మినప పునుగులండి ఇవి. ఇందులో మనము ఎలాంటి మైదా కానీ వంట సోడా కానీ వాడమండి. కానీ ఈ పునుగుల టేస్ట్ అయితే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. పై లేయరు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా దూదిలాగా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎర్రగా కాలి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా పునుగులు. ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మినప పునుగుల కోసం అయితే మనం ముందుగా మినపగుళ్ళను నానబెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ గిన్నెతోటి ఒక చిన్న గిన్నెడు మినపగుళ్ళు తీసుకున్నానండి. నేను ఈ మినపగుళ్ళని ఒక బౌల్లోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు ఆ మినపప్పును చక్కగా క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని వీటిని కనీసం ఒక 4 గంటల పాటు అయితే నానబెట్టేసుకోండి. అలాగే తీసుకునే మినపగుళ్ళు కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే మనకి పిండి అనేది చక్కగా ఒదుగుతుంది. అలాగే చేసే ఏ రెసిపీ అయినా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇలాగ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి వీటిని ఒక 4 గంటల పాటు నానితే సరిపోతుందండి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకోండి. అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో లేదంటే ఏ గిన్నెతో తీసుకున్నారో మినపగుళ్ళు సేమ్ అదే గిన్నెతోటి 2 గిన్నెలు వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, ఆ పొడి బియ్యం పిండిని ఒక 2 గిన్నెలు వేసేసుకొని ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి ఈ విధంగా లైట్గా అది తడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగ స్పూన్ తోటి కలిపేసేసుకోండి. ఈ విధంగా జస్ట్ లైట్గా మనకి అలాగ తడి పొడిగా ఉంటుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మరొక గిన్నె తీసుకోండి. అందులోకి ఇడ్లీ రవ్వ అయితే ఒక అరకప్పు మాత్రం తీసుకోండి. ఇలాగ ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల మనకి ఈ మినప పునుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని క్లీన్ చేసేసి దీన్ని కూడా మనము అన్నిటిని కూడా ఒక 4 గంటల పాటు అయితే నానబెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీలోకి వేస్తున్నాను కాబట్టి 1కి 2 వేసుకున్నాను. అంటే 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు వరిపిండి వేసుకున్నాను. మీరు అదే గ్రైండర్కి వేసుకునేటట్లయితే 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల వరకు వరిపిండి వేసుకోవచ్చండి. నెక్స్ట్ పప్పులు బాగా నానిన తర్వాత ఒకసారి వాటర్ను వంపేసేసి ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని, వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, పునుగులు కదా మనం వేస్తున్నది, సో కొంచెం గట్టిగానే ఈ విధంగా పిండిని అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము బియ్య పిండిని కూడా నానబెట్టుకున్నాం కదా, వరిపిండిని, ఈ వరిపిండి మొత్తాన్ని కూడా ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిలోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ రవ్వని కూడా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్ మొత్తాన్ని కూడా గట్టిగా ఈ విధంగా పిండి వేసేసి ఆ ఇడ్లీ రవ్వను మాత్రమే ఈ విధంగా పిండి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా ఎలాంటి వాటర్ అనేది వేయొద్దండి. మనకి కొంచెం పిండి అనేది గట్టిగానే ఉండాలి. లూజ్ అయితే మరి ఆయిల్ బాగా లాగుతాయి. సో ఈ విధంగా పిండిని గట్టిగా కలిపేసేసుకొని మూత పెట్టేసి, మనకి ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి చక్కగా మనకి ఒక 4 గంటలు లేదంటే ఒక 5 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. మీరు ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ 6కి అలా నానబెట్టేసుకొని 10-11 గంటలకల్లా ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకొని ఈవినింగ్ వరకు ఇలాగ బయట పెట్టేస్తే పిండి అనేది ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కగా ఏ విధంగా పులుస్తుందో, పిండి చక్కగా ఈ విధంగా పులుస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే ఇలాగ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ నిండా జీలకర్ర పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఒకసారి ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని దీన్ని అయితే బాగా ఈ విధంగా కలిపేసేసుకోండి. అవసరాన్ని బట్టి అయితే నీళ్లు వేసుకోండి. మనకి పిండి అనేది మనకి జనరల్గా పునుగులు వేసుకోవడానికి ఎలాగుంటుందో కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకా ఎలాంటి వాటర్ కూడా వేయలేదండి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి. మీకు ఏ విధంగా సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న సైజులో పునుగులను అయితే వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఒకసారి హీట్ అయిందో లేదో ఒకసారి చిన్న పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న సైజులో పునుగులను వేసుకోండి.
మీకు కావాలంటే పెద్దవి కూడా వేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఒక 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్ని వైపులా కూడా చక్కగా వేగితే మనకి పై లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి. లోపల మాత్రం మనకి దూదిలాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ మినప పునుగులు. చూస్తున్నారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. దీన్నైతే నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. అలాగే పక్కన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి ఈ పునుగులని. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.